ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. 3 పార్టీల మధ్య కూటమి ప్రభుత్వం నడుస్తుండటంతో పదవుల పంపకాలు సైతం సజావుగా పూర్తి చేయాలని భావిస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ పదవులు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. స్థానికంగా పలుకుబడి ప్రజల్లో పరపతి ఉండే నేతలకు అవకాశం దక్కుతుంది. అటు తర్వాత మండల, ప్రాదేశిక, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఇవి కొలిక్కి వచ్చాక చివరగా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని భావిస్తోంది. ఓటరు జాబితా రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం సజావుగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కూటమిలో ఐక్యత కనిపిస్తోంది. వైసీపీలో మాత్రం ఒక రకమైన ఆందోళన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఆపై అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు వైసీపీ పరిస్థితి వింతగా ఉంది. పోటీ చేస్తే ఓటమి భయం, తప్పకుంటే క్యాడర్ దూరమవుతుందని ఆందోళన. అందుకే ఈ విచిత్ర పరిస్థితి నుంచి బయటపడడానికి వైసీపీ న్యాయ పోరాటాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే వైసీపీకి సవాల్తో కూడిన పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాడర్ కుదురుకోలేదు. ఈ తరుణంలో ఎన్నికలకు వెళితే పరాభవం తప్పదని భయం పార్టీ నేతల్లో ఉంది. అందుకే గత టీడీపీ మాదిరిగా ఎన్నికలను బహిష్కరించాలన్న డిమాండ్ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఒకసారి ఎన్నికలను బహిష్కరిస్తే గ్రామస్థాయిలో క్యాడర్ పూర్తిగా నిస్తేజమవుతుంది. అది పార్టీ ఉనికికే ప్రమాదం అన్నవారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు 2 ఆప్షన్లున్నాయి. 1 ఎన్నికలను బహిష్కరించడం, 2 న్యాయ పోరాటానికి దిగడం. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు లేదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి అంటూ కోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీలైనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అనుకూల మీడియాలో సైతం దీనిపై కథనాలు వస్తున్నాయి. అయితే కూటమి పార్టీలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. గత దశాబ్దానికి పైగా టీడీపీ నేతలు స్థానిక సంస్థల పదవులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడంతో గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.